తెలంగాణలో మహాలక్ష్మి పథకం, ఏపీలో స్త్రీ శక్తి స్కీమ్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకొచ్చిన పథకాలు ఇవి. మరి ఈ స్కీమ్ అమలులో తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న తేడాలు ఏంటి? తెలంగాణలో తొలి నాళ్లలో ఎదురైన సవాళ్లను ఏపీ సర్కార్ ఎలా అధిగమించబోతుంది? ఈ స్కీమ్ కోసం తెలంగాణ ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంత? ఏపీపై ఎంత భారం పడనుంది? మహిళల రద్దీ మేరకు బస్సుల సంఖ్యను పెంచుతారా? సిగపట్లు లేకుండా జాగ్రత్త పడతారా? ఇంతకు ఈ పథకం వల్ల ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయా? మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ను పట్టాలెక్కించిన ఏపీ. ఏడాదిన్నరగా తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఏపీలో అమలు. ఎన్నికల శబదాన్ని నిలబెట్టుకున్న రెండు రాష్ట్రాలు. తెలంగాణలో ఎదురైన సవాళ్లను ఏపీ అధిగమిస్తుందా? ఫ్రీ బస్సుతో ప్రభుత్వాలపై పడే భారమెంత? రద్దీని తగ్గించేందుకు బస్సుల సంఖ్యను పెంచుతారా? రెండు ప్రభుత్వాలకు చేకూరే రాజకీయ ప్రయోజనమెంత? మహిళా సాధికారితే లక్ష్యంగా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు, వారిపై ఆర్థిక భారం తగ్గించాలనే సంకల్పంతో ఫ్రీ బస్సు స్కీమ్కు శ్రీకారం చుట్టాయి రెండు తెలుగు రాష్ట్రాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని పట్టాలెక్కించాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఫ్రీ బస్సును ప్రారంభించగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడాది తర్వాత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకాల్లో రూల్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. తెలంగాణలో మాదిరిగానే మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్తో పాటు పట్టణాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా, ఏపీలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 5 రకాల బస్సులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లకు ఈ పథకం వర్తిస్తుంది. నాన్ స్టాప్ సర్వీసులు, అంతరాష్ట్ర సర్వీసులు, సప్తగిరి ఎక్స్ప్రెస్లు, ఆల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లలో నడిచే బస్సులు ఈ పథకం వర్తించదు. ఇక తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికం కాగా, ఏపీలో ఏ గుర్తింపు కార్డు చూపించినా 0 టికెట్ జారీ చేస్తారు. తెలంగాణలో ఈ పథకం మొదలుపెట్టినప్పుడు రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డులో ఏదో ఒకటి చూపించినా ఉచిత టికెట్ జారీ చేశారు. కానీ ఆ తర్వాత ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఈ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం నెలకు సుమారు 300 కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా. ఈ పథకం ద్వారా టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 67% నుంచి 95%కి పెరిగింది. మహిళలకు 6,671 కోట్ల ఆర్థిక భారం తగ్గించింది. ఇక ఏపీ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు 1970 కోట్ల పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా. తెలంగాణలో ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నప్పటికీ ఆరంభంలో కష్టాలు మాత్రం తప్పలేదు. గుర్తింపు కార్డు విషయంలో కొంత గందరగోళం ఎదురైంది. అలాగే ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తమ పొట్ట కొట్టొద్దంటూ ఆటో డ్రైవర్లు నిరసనలు, ఆందోళనలు కూడా చేపట్టారు. తమ ఉపాధి దెబ్బతింటుందని, గిరాకీ తగ్గిపోతుందని ఆటో డ్రైవర్లు వాపోయారు. అప్పటి వరకు షేర్ ఆటోల ద్వారా ప్రయాణించిన మహిళలు బస్సుల వైపు మొగ్గు చూపటంతో ఆటో డ్రైవర్ల గిరాకీలు 40 నుంచి 50% దాకా పడిపోయాయని ఆటో సంఘాలు చెప్తున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ఆర్థిక మద్దతు అందించాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేశాయి. దీంతో ఏటా వారికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామనే భరోసాను తెలంగాణ ప్రభుత్వం అందించింది. దీంతో ఈ సమస్యను గుర్తించి కూటమి సర్కార్ ఉచిత బస్సు ప్రయాణం పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఫ్రీ బస్సు పథకం వల్ల తెలంగాణలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగటంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఫలితంగా మహాలక్ష్మి పథకం అమలైన తొలినాళ్లలో బస్సుల్లో సీట్ల కోసం మహిళల మధ్య ముష్టి యుద్ధాలు జరిగిన ఘటనలు అనేకం. రోజూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. సీట్ల కోసం మహిళలు పోటీలు పడటం, కొట్టుకోవటం వైరల్ అయ్యాయి. అక్కడక్కడ ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరోవైపు డబ్బులు పెట్టి టికెట్లు కొంటున్న తమకు సీట్లు దొరకడం లేదని మగవారు పెదవి విరిచారు. ఉచిత ప్రయాణం అనే కారణంతో డ్రైవర్లు స్టాపుల వద్ద బస్సును ఆపడం లేదనే కంప్లైంట్స్ కూడా మహిళల నుంచి వెల్లువెత్తాయి. రద్దీ వల్ల బస్సు ఎక్కలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. దీంతో ప్రతిపక్షాలు ఈ పథకం అమలుపై విమర్శలు గుప్పించాయి.
మహిళల మధ్య తగ్గులు పెట్టడానికా ఫ్రీ బస్సు అని దుమ్మెత్తిపోశాయి. మహిళల ఉద్యోగాలు చేసేందుకు ఈ స్కీమ్ దోహదం చేస్తున్నా రద్దీని తగ్గించేందుకు బస్సుల సంఖ్యను పెంచాలనే డిమాండ్స్ వినిపించాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 2000కు పైగా కొత్త బస్సులను తీసుకొచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకానికి ముందు బస్సుల్లో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 65 లక్షలకు చేరిందంటున్నారు. ఇప్పుడు ఏపీలోనూ ఉచిత బస్సు పథకం ప్రారంభమైంది. దీంతో ఏపీలోనూ కొన్ని రోజులు బస్సులలో మహిళల రద్దీ, సీట్ల కోసం పోటీలు తప్పదు. అందుకోసం త్వరితగతిన బస్సుల సంఖ్యను పెంచి రద్దీని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ప్రతిపక్షం, మహిళా ప్రయాణికుల నుంచి విమర్శలు తప్పవు. తెలంగాణ ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 200 కోట్ల జీరో టికెట్లను జారీ చేయగా అందుకుగాను ప్రభుత్వం 6,680 కోట్ల రూపాయలను టీజీఎస్ ఆర్టీసీకి చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కూడా ప్రతి ఏటా 1900 కోట్లు ఖర్చు చేయాల్సి రావచ్చు. పథకం ఉద్దేశం బాగున్నా, దీని ద్వారా మహిళలకు మేలు జరుగుతున్నా, అమలు బాగుంటేనే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల లక్ష్యం నెరవేరుతుంది.